హ్యాపీ ఇట్రా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ కజిన్ గోలా. ఈరోజు మా రమ్య శ్రీమంతం. సో మేమైతే ఇలా హ్యాపీగా రెడీ అయిపోయాము. రమ్య కోసం వెయిట్ చేస్తున్నాం. స్టార్టింగ్ నుంచి అండ్ ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కజిన్ గోలా. మా రమ్య అయితే వచ్చేసింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈరోజు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు ఇదే నా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకేం చెప్పాలి? సరే సర్లే. అన్నకి ఒక బేబీ కోడలు వస్తుందని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కోడలు రావడానికి ఇంకా 4 నెలల టైం ఉంది. సాహస్కి పెళ్లి చేసుకోవడం. మనవరాలు కావాలి మాకి. మనవరాలు పుడుతుందని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ శ్రీమంతం మంచిగా జరగాలి, అందరూ రావాలి, చుట్టాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉంటది అలాగే ఉంటది. మనవడు కావాలా మనవరాలు కావాలా? మనవడా మనవరాలు ఒక్కటే. నాకు ఎప్పుడైనా మనవడే పుడతాడు, ఎందుకంటే ఫస్ట్ బబ్బులు పుట్టాడు, తర్వాత సోరీ పుట్టింది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనవడు, తర్వాత మనవరాలు. టోటల్లీ కన్ఫ్యూజన్ రాజా. ఈ రోజు శ్రీమంతానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. లేక అయిందా? బాగైందా? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు? చాలా హ్యాపీగా ఉన్నాను. రమ్య శ్రీమంతం ఇట్లా చేసుకుంటారని మీరు అనుకున్నారా? లేదు, కళ్ళ ఉడతా అనుకోలేదు. ఏమేమి స్పెషల్స్ చేసారు? కాలజామ్ చేసిన, గులాబ్ జామ్ చేసిన, లడ్డు చేసిన. ఓకే మాయ. మనవడా మనవరాలా? మనవరాలు. ఓహో, ఎందుకు? మనవరాలు అంటే కళ లక్ష్మి. ఓకే ఓకే, చూద్దాం. ఈ తాత గెలుస్తాడో చూద్దాం. ఎవరు గెలిచినా ఒకటే. మనవడా మనవరాలా? మనవరాలా. ఎందుకు? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను. మనం ఆడపిల్ల ఉండాలి వీరుగా. లేదు, ఇద్దరు ఆడపిల్లలైనా పర్వాలేదు, ఆడపిల్ల ఉండాలా. రమ్య శ్రీమంతం రోజు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? బబ్లు గాడే ఒక చిన్న పిల్లడు అంటే అడిగి ఇంకో పిల్లడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏముంది, మరి పిల్లలు పుట్టకపోతే ఎట్లా? పుట్టాలి కదా. అంతేనా? అందరూ కొట్టచ్చు, చప్పట్టు తప్పలేదు. రమ్యకి ఒక మంచి మెసేజ్, హెల్త్ గురించి ఒక మెసేజ్. మంచి వాటర్ తాగాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, డ్రై ఫుడ్స్ తీసుకోవాలి. ఓకే, హెల్త్ కాపాడుకోవాలి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గర్లా బాయా? రమ్య పిల్లికి గల్ పుడితే బాగుంటది, ఎందుకంటే గల్ అంటే ఇంటి మహాలక్ష్మి అన్నమాట. ఓకే, మీ ఇద్దరు అన్నదమ్ములు కదా, సో యూ ఫీల్ లైక్ గర్ల్ ఉంటే మంచిగా ఉంటది కదా. ఓకే, ఏదో బ్రదర్, నాకు అదే అర్థం. బబ్లుకి బాయ్ అనుకుంటున్నా, గర్ల్ అనుకుంటున్నా? ఎవరైనా ఓకే, బట్ సమ్ 2 times ఉంటుంది, 2 or 3 times. 3 times డిఫరెంట్. సో ఎవరైనా ఓకే. అబ్బాయి అనుకున్నాం అనుకో, ఎక్స్పెక్ట్ చేసావా? అబ్బాయి అనుకుని అమ్మాయి పుట్టింది అనుకో, మనకు కొద్దిగా డిసప్పాయింట్ అవ్వాలి. అమ్మాయి అనుకుని అబ్బాయి పుట్టింది అనుకో డిసప్పాయింట్. ఎవరైనా ఓకే. నేను మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను, ఎందుకంటే నేను చేతులు ఊపుకుంటూ ఎవరిలా మాట్లాడను, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, విత్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ మాట్లాడతాను. నాకు బాయ్ అయితే బాగుంది, ఎందుకంటే ఒకవేళ నాకు గర్ల్ పుట్టింది అనుకో, మళ్ళీ స్నేహకి, నీకు గర్ల్ లేదు కాబట్టి అక్కకి, మళ్ళీ సోనికి, సానుక, సో ఆయనకి చాలా మంది మరదలు వస్తారు. సో బాయ్ పడితే మస్తు బావే కదా. సో బాయ్ కావాలనుకుంటున్నాం, అంటే అల్లుడు కావాలనుకుంటున్నాం. ఓకే, బెస్ట్ విషెస్ ఏం చెప్పాలనుకున్నా బబ్లుకి? అసలు వాళ్ళు ఎట్లా వేసుకుంటారు నాకైతే ఇమాజినేషన్ కూడా అసలు, ఎందుకంటే ఆడేమో ఎడ్డోడు, ఈమెనేమో చిన్నపిల్ల, వీళ్ళిద్దరే చిన్న ఉంటారు. ఇంకా ఆమెను ఎవరు, బాయ్నో బేబీనో ఎవరు చూసుకుంటారో ఏమో. నాకు ఏడుపు వస్తుందిరా. ఇంకెవరు? మళ్ళీ మా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా మళ్ళీ మా అక్కనే ఇంకా వాళ్ళకి కడగడం. నువ్వు జస్ట్ గేమ్స్ కానీ నా దగ్గరకి అఫీషియల్ ట్రీట్మెంట్. ఆడుకోవడానికి నా దగ్గర, కడుక్కోవడానికి అక్క దగ్గర. అంటే బేబీ గర్ల్, బేబీ బాయ్? నాకైతే బేబీ బాయ్ కావాలి.
నువ్వు వచ్చి ఆడుకుంటావు కదా ఫస్ట్ రమ్య బాయే కావాలి. ఓకే, 1 మెసేజ్ ఫర్ బబ్లూ అండ్ రమ్య. స్టే హ్యాపీ, ఎప్పుడు హ్యాపీగా ఉండండి ఇట్లానే అంతే. థ్యాంక్ యూ. చూసారు కదా అందరూ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు బబ్లూ అండ్ రమ్య ప్రెగ్నెన్సీకి. మేమైతే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఉన్నామన్నమాట. రమ్య మేకప్ మంచిగా ఉంది, నవ్వచ్చు కదా. ఇట్లా ఫొటోస్ మాత్రం బిగిసిక్కుపోతున్నావు. మీ ఒరిజినల్ మరదలు నుంచోండి. ఒక క్వశ్చన్ రమ్య, ఇదొకటి తీసుకో సోని దగ్గర జరుగు. రమ్య బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్? బేబీ గర్ల్. ఈమె స్వార్థంతో అడుగుతుంది బేబీ గర్ల్ అని. నేను కూడా స్వార్థం, నాకు అమ్మాయి కావాలి. రమ్య అండ్ సోని అయితే చాలా బాగా రెడీ అయ్యారు అనమాట. నాకు బాగా నచ్చింది. బాయ్ అనుకుంటున్నా, బేబీ బాయ్ అనుకుంటున్నా. అంటే కావాలి అని అనుకుంటున్నా. ఎవరైనా ఓకే, ఒకటి చెప్పరా? అంతే ఒకటే అంతే, ఎవరైనా ఓకే. నేను అనుకుంటున్నా బాయ్ అనుకుంటున్నా. ఓకే, అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావా. హలో గైస్, వెల్కమ్ టు కజిన్స్ గోలా. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ భార్య అంటే మా వదినది శ్రీమంతం. సో మేమందరం ఫ్యామిలీ అందరం వచ్చినాం. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ అదర్ ఫ్యామిలీ రిలేటివ్స్. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువ. కోడలా అల్లుడా? అల్లుడు అని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు చేమో తెలియదు. బబ్లుని సతాయించడానికి ఎవడో ఒకటి రావాలి కదా. ఆడపిల్ల అయితే వాడు కొట్టి పాపం బాగా బాధపడతాడు కదా. అల్లుడు వచ్చిండు. నైస్ సారీ, నైస్. థ్యాంక్ యూ. లుకింగ్ బ్యూటిఫుల్. ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. హాయ్ అక్క. మనవడా మనవరాలా? ఎవరైనా ఓకే, మంచిగా ఉంటే చాలు. అంతేనా? ఒకటి చెప్పి ఏదో గెస్ ఎట్లా చేస్తున్నావు? అంటే పాప అనుకుంటున్నా. మనవడా? ఎందుకు అందరు మనవడు అంటున్నారు? మనవరాలు ఏం చేసింది? ఏం లేదు, వాళ్ళు ఇద్దరు వచ్చినా మంచిదే. ఒకటే ఎక్కడే వస్తారు ప్రెసెంట్. అయ్యి బాబు, ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. ఏం చేస్తున్నా? తింటావా? తర్వాత ఎవరేసి అంత పట్టుకో. హ్యాపీ హాయ్ చెప్పు. వెల్కమ్ టు. ఓకే, కాదు బబ్లూ గారికి అమ్మాయి అనుకుంటున్నావు అబ్బాయి అనుకుంటున్నావు? అబ్బాయి. వై అంటే మన ఫ్యామిలీలో మొత్తం ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగపిల్లలు చాలా తక్కువ. అందుకే నాకు బబ్లుకి ఒక బాయ్ పుడితే బాగుంది. అల్లుడా? అల్లుడే. వై? ఏమో నాకు అల్లుడే అనిపిస్తుంది. మెయిన్ అల్లుడు కావాలి, అల్లుడు కావాలి. ఎస్, నిజాయితీ చెప్తున్నా. అల్లుడు కావాలి, అల్లుడు వస్తాడు. ఓకేనా? హ్యాపీయా? ఈ శ్రీమంతం చూసారు, ఇంకక్కకి పండుగ చేసినట్టు గుర్తొస్తుందా? చేయలేదా శ్రీమంతం? ఎందుకు మీకు ఆనవాయితీ లేదా? అవునా? జస్ట్ ఏదో జెండర్ గెస్ట్ చేద్దామని ఒక చిన్న గేమ్ ఆడామన్నమాట. 2 బెలూన్స్లో ఒక బెలూన్లో గర్ల్ అని చిట్ రాసాం, ఇంకో బెలూన్లో బాయ్ అని చిట్ రాసాం. సో వాళ్ళిద్దరిని ఒకటి పిక్ చేసుకోమని చెప్పామన్నమాట. సో రమ్య వాళ్ళైతే గర్ల్ అని పిక్ చేసుకున్నారు. ఈ శ్రీమంతానికి రమ్యకి ఎట్లన్నా సర్ప్రైజ్ ఫీల్ చేయాలని చెప్పేసి మేము అందరం లెటర్స్ రాసామన్నమాట. చదువు ఫస్ట్. హాయ్ వదిన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆ స్టార్టింగ్ నుంచి మన మధ్య ఉన్న బాండింగ్ కోసం
రమ్య సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అని అనుకున్నాం, బట్ టూ మచ్ ఎమోషనల్ అయిపోయింది అనమాట. ఒక్క లెటర్కే ఇలా ఎమోషనల్ అయిపోతే ఇంకా మిగతా లెటర్స్ ఎందుకులే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూల్గా చదివి వినిపించాం అనమాట. అది రమ్యకి ఎవరెవరు ఏం లెటర్స్ రాశారు, అసలు ఆ లెటర్స్లో ఏముందో ఎంటైర్ వీడియో మేము ఒక వ్లాగ్ చేస్తున్నాం, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కజిన్స్ గోలా.